ఇప్పుడు నీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు లోపింటి రజితేంద్రారెడ్డి. గవర్నమెంట్ టీచర్ పనిచేస్తున్నాను. తిన నా పాప ఖడ్గా రోజారాణి. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025కి అచీవ్ అయింది. దీనికి 1 year 11 monthsకి రికార్డ్ వచ్చింది. రికార్డు రావడానికి కారణం ఏంటి అంటే, దీని 100 వరకు ఫ్లాష్ కార్డ్స్ మొత్తం ఇది వరకు వచ్చిన వాళ్ళ వీడియోలు మేము చూసాము. దాంట్లో అందరూ కూడా గుర్తిస్తున్నారు. దీని డైరెక్ట్ నేమ్స్ చెప్పగలదు 100 ఫ్లాష్ కార్డ్స్. దాంతోపాటుగా వరల్డ్ అట్లాస్లో చాలా కంట్రీస్, మాన్యుమెంట్స్ అన్ని నేమ్స్ చెప్పగలదు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక 25 వరకు డైరెక్ట్గా గుర్తించడంతో పాటుగా నేమ్స్ కూడా చెప్పేస్తుంది. తర్వాత 1 to 20 కౌంట్ చేయగలదు. A to Z మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వర్డ్స్ కూడా చెప్పగలదు. హిందీలో కూడా మొత్తం వర్డ్స్ కూడా చెప్పగలదు. తెలుగులో కూడా ఆల్ఫాబెటికల్ వర్డ్స్ కూడా చెప్పగలదు. దాంతోపాటుగా ఇంకా రైమ్స్, ఆ తర్వాత మైథలాజికల్ క్వశ్చన్స్ అంటే రామాయణ మహాభారతంలో క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఆన్సర్స్ కూడా చెప్తుంది. ఇవన్నీ ఇవ్వడం బట్టి ఇవన్నీ చెప్పడం, ఈ వీడియోస్ అన్ని IBR అకౌంట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసుకుంటారు. లేదనుకుంటే వీడియోస్ అప్లోడ్ చేసిన దాంట్లో వాళ్ళ స్కిల్ చూసి అప్రూవ్ చేస్తారు. సో 1 year 11 monthsకి ఇవన్నీ చేసింది కాబట్టి వాళ్ళు వెంటనే అప్రూవ్ చేసి ఇది ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం ఇది మొత్తం ప్రాక్టీస్ చేయించింది వాళ్ళ అమ్మ పేరు కుసుమశ్రీ పావని. ఒక సాధ్యం అంటే వాళ్ళ అమ్మ వల్లే అయింది. తన వల్ల. ఓకే. ఈజిప్ట్లో ఏముంటుందమ్మా? పిరమిడ్ ఉంటుందా? వెరీ గుడ్. తర్వాత ఫ్రాన్స్లో ఏముంటుంది? ఫ్రాన్స్లో ఈఫిల్ టవర్ ఉంటుందా? వెరీ గుడ్. హ్యూమన్ ఎవల్యూషన్ అడుగుతాను, ఓకేనా? ఆస్ట్రలోపిథెకస్ తర్వాత ఏంటి? ఆస్ట్రలోపిథెకస్ తర్వాత ఏంటి? గట్టిగా రా చెప్పాలి. హోమో హెబిలిస్. హోమో హెబిలిస్ తర్వాత హోమో ఎరెక్టస్ తర్వాత గట్టిగా చూడు, అంగులు కనబడట్లేదండి, గట్టిగా చెప్పు. సిగ్గుపడిపోతుంది.